శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తులసీ దళాలు స్త్రీలు కోయవచ్చా? తులసి ఏ రోజు కోయకూడదు? తులసి పూజ ఎలా చేయాలి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. తులసి స్వయంగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసిదళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధగుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతముతో సమానము. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యమునిస్తుంది. తులసి పూజ ఎలా చేయాలి? తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి. ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసికోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకుని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి. చెంబులోని నీళ్లను తులసి చెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి. తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే అని తులసి కోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి. పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. తులసి చెట్టు నుండి దళాలను మంగళ, శుక్ర, ఆదివారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతివ్యతిపాత యోగములలో త్రెంపకూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహపురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలిపడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసిదళములను త్రెంపి దాచుకుని మరుసటి రోజు ఉపయోగించాలి. స్నానము చేయకుండా మరియు పాదరక్షలు ధరించి తులసి చెట్టును తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది. తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు అంటే తులసికి వచ్చే పుష్పాలు అత్యంత శ్రేష్టమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితో పాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి మొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మంత్రాన్ని చదువుతూ పూజాభావంతో మొక్కను కదిలించకుండా తులసీ దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం 1,00,000 రెట్లు అధికంగా లభిస్తుందని పద్మపురాణం చెప్పింది. మాతస్తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా చినోమి కేశవస్యార్థే వరదా భవ శోభనే త్వదంగసంభవైః పత్రై పూజయామి యథా హరిం తథా కురు పవిత్రాంగి. కలో మలవినాశిని. ఆనిక సూత్రావళి. శ్రీహరికి ఆనందాన్ని కలిగించే తులసీమాత. నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతము నుండి జన్మించిన, ఎల్లప్పుడూ శ్రీహరికి ప్రియమైన తులసీమాత. ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరి.
నీ శరీరము నుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లి, నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము. పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని అచ్యుతానంత గోవింద అని స్మరిస్తూ నోట్లో వేసుకుని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి. తులసిని స్త్రీ కోయరాదు, పురుషుడే కోయాలి. పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతావృక్షంగా పేరు పొందింది. భగవంతుని పూజకు తులసి అతి ప్రాశస్త్యం. తులసి విష్ణువు ప్రియురాలు కనుక విష్ణువును తులసి దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను ఉంచవలెను. పవిత్ర దినములలో తులసి కోయరాదు, గోళ్లతో తుంచరాదు. సూర్యాస్తమయము తర్వాత తులసి కోయరాదు. మిట్టమధ్యాహ్నం, అర్ధరాత్రివేళలోగాని తులసిని త్రుంచరాదు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఎవరి గృహములో తులసి మొక్క ఉంటుందో వారి గృహం తీర్థస్వరూపముగా ఉంటుంది. తులసిదళాలతో విష్ణువును పూజించినవానికి మరల జన్మ ఉండదు, ముక్తిని పొందుతాడు. నర్మదానదిని చూడడం, గంగా స్నానము చేయడం, తులసీవనాన్ని సేవించడం ఈ మూడు సమాన ఫలములను ఇస్తాయి. తులసి సన్నిధానమునందు విష్ణుమూర్తి ఏకాంతముగా ఉండును. కనుక స్త్రీలు దళములు కోయరాదు, పురుషులు మాత్రమే కోయవలెను. తులసిమాల ఎక్కువగా రాముడికి, కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బుద్ధిని, మనస్సును ప్రశాంతముగా ఉంచుటకు ఈ మాల ఎంతో ఉపయోగదాయకం. తులసిమాలను ధరించడం వలన సర్వపాపాలు నశిస్తాయి. తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ తులసి చెట్టుమీద అధికంగా పసుపు, కుంకుమ, అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసి చెట్టు ఎక్కువ కాలం నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక తులసికోట మొదటిలో వేయడం ఉత్తమం. స్త్రీలు ఎన్నడూ తులసీదళాలను కోయరాదు, పురుషుల చేతనే కోయించాలి. ఆ పురుషులు కూడా బహుళపక్షంలోని అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథులలోగాని, పౌర్ణమినాడుగాని, ఉభయ పక్షాలలో ఏకాదశి, ద్వాదశి తిథులలోగాని, ఆది, మంగళ, శుక్రవారాలలోగాని అస్సలు కోయకూడదు. ద్వాదశినాడు తులసిని తాకకూడదు. తులసీదళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కాని, ఏదైనా పళ్లల్లోకి కాని కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు. తులసి మొక్కను ఎప్పుడూ తూర్పు దిశలోనే పెట్టాలి. తూర్పు దిశలోనే తులసి మొక్కను పెంచితే శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. తూర్పు దిశలో స్థలం లేకపోతే ఈశాన్య దిశలో కాని, ఉత్తర దిశలో కాని తులసి మొక్కని పెంచుకోవచ్చు. ఈశాన్యంలో తులసి మొక్కను పెడితే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. ఇంటి ముందు తులసి మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అని చెప్తున్నారు. తులసి మొక్కను దక్షిణంలో పెట్టారో తీవ్ర నష్టాలు. తులసి మొక్కను ఇంటి ఆవరణలో ఎట్టి పరిస్థితులలోనూ దక్షిణ దిశలో నాటకూడదని చెబుతున్నారు. దక్షిణ దిశను పూర్వీకుల దిశగా భావిస్తారు. దక్షిణ దిశకు అధిపతిగా యముడిని చెబుతారు. కాబట్టి దక్షిణ దిశలో ఎట్టి పరిస్థితులలోనూ తులసి మొక్కను పెంచకూడదు. తులసి మొక్కను ఇంట్లో పెట్టడానికి సరైన ముహూర్తం అవసరం. ఇంట్లో తులసి మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదని చెబుతున్నారు. ఇంట్లో తులసి మొక్కను పెట్టడానికి కూడా మంచి రోజు చూసుకుని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తులసి మొక్కను సాధారణంగా కార్తీక మాసంలో పెట్టుకోవడం ఉత్తమ సమయమని భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో గురువారం రోజున తులసి మొక్కలను నాటడానికి సరైన రోజుగా పరిగణిస్తారు. తులసి మొక్కను నాటే సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. కార్తీక మాసంలోనే కాకుండా చైత్రమాసంలో కూడా శుక్రవారం రోజున తులసి మొక్కను నాటుకోవచ్చని చెబుతున్నారు. తులసి పూజకు నియమాలు. ఇక ఇంట్లో తులసి మొక్కను పూజిస్తున్నవారు నియమనిష్టలను పాటించాలని చెబుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను తాకకూడదని, ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కకు నీరు పోయకూడదని చెబుతున్నారు.
ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదని చెబుతున్నారు. ఆదివారం నాడు పొరపాటున కూడా తులసి మొక్క ఆకులు తుంచకూడదని చెబుతున్నారు. ఒకవేళ అలా చేస్తే అశుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఈ రోజులలో తులసి మొక్కను తాకరాదు. ఇక సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజులలో, సోమవారం, బుధవారం, ఆదివారం రోజులలో, ఏకాదశి ఉన్న రోజులలో తులసి మొక్కను తాకకూడదు అని చెబుతున్నారు. పరమ పవిత్రంగా భావించే తులసి మొక్కను అంతే పవిత్రంగా చూసుకోవాలని, తులసి పూజలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. లక్ష్మీ స్వరూపంగా భావించే తులసి మొక్కను నియమనిష్టలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు.